ఏమిరా అట్ట దేద్యప్ మొహాలేసుకొని చూస్తుండారు? చూసినారా చిరుగణ్ణి ఎట్ట ఇంటికి రప్పిస్తుండాను? సర్లే అత్త, ఇంట్లో ఏ గొడవ జరగకుండా ప్రశాంతంగా నీ బర్త్డే సెలబ్రేషన్ జరిగితే అంతే చాలు. ఆ తర్వాత నీతో కలిసి మేము కూడా డాన్స్ చేస్తాం. సరే, ఇంకా నిలబడుండారేమిరా? అగుపటికి పోయినా నా అల్లుడొస్తుండాడు. వాడి కోసం చాలా వంటలు చెయ్యాలా. బిన్న నాకు కావలసినవన్నీ తెచ్చిపెట్టండ్రా. ఏమత్తా, వాడేనా నీ అల్లుడు, మేము కాదా? 10 మెట్ల పైన మీరుండగానే ఆ పై మెట్టు మీద చిరుగాడుంటాడ్రా. మీకోసం చేస్తుండా, వాడి కోసమూ చేస్తుండా. పోయి పని చూడండి, పొండి పొండి. అంతేలే, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఊరికే అన్నారా? రేయ్, సామెతలు చెప్పడం మొదలు పెడితే పొద్దుగూకేదాకా ఈడ్నే కూర్చోవాలా. బిన్న పోయి పని చూడండ్రా, పోండ్రా. సరే అత్త, రే పదరా, అవన్నీ అరేంజ్మెంట్స్ చూడాలి. పో. ఏమి నువ్వేం అట్టా చూస్తుండా వదినా? ఎళ్ళి చూసుకో పనులు, ఎళ్ళో. మొత్తానికి అల్లుణ్ణి పుట్టినరోజు సాకుతో ఇంట్లోకి వచ్చేలా చేసింది. ఈ అవకాశాన్ని ఎలాగైనా నాకు అనుకూలంగా వాడుకోవాలి. అందరి ముందు ఆ చిరంజీవి అవమానపడేలా చెయ్యాలి. ఏంటి కోటరు, యాడుకో ముస్తాబోతుండవు? అవును మెట్రో, పనికి పోవాలా. పోకుండా ఇదిగో దుడ్డట్టు వస్తుంది, తినడానికి తిండట్టు వస్తుంది. యా, నువ్వు పొద్దు మానేస్తున్నావా ఏంది? నేనే కాదు, నువ్వు కూడా మానేయాల. ఏంది పాపా, నిన్నటిదాకా పని లేక అల్లాడినాను. నీకంటే ఆటో ఉండదు, తోలుకుంటా ఉంటావు. పని మానేసుకుని ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావు నన్ను? ఇవాళ మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అదే పాపా, ఎందుకని? పంపతీసి నీ పుట్టినరోజు కానీ కాదు కదా? దానికి చాలా టైం ఉందిలే, కానీ అంతకంటే స్పెషల్ డే ఇవాళ. ఏందని కదా అంత స్పెషల్? పాపా, నువ్వు అట్ట నన్ను సతాయించకుండా విషయం ఏంటో చెప్పు. ఇంట్లో అమ్మ బర్త్డే పార్టీకి నువ్వు కూడా రావచ్చని మావయ్య గారు చెప్పారంట. నిజంగానా? ఓ పాపా, సరిగ్గా విన్నావా లేదా? నీ మాటిని లోనికి పోయినానంటే పులి మీద పడి రక్కేస్తుంది. లేదు, మావయ్య గారిని మీ అత్తయ్య గారు ఒప్పించారంట. ఆయన సరే అన్నారంట. హే, ఏంది బాబా నువ్వు చెప్పేది? ఇంట్లో పార్టీకి నేను రావడానికి మా పులి ఒప్పుకున్నాడా? ఎంత శుభవార్త చెప్పినావు బాబా. ఈ ఆనందంలో ఏం చేయాలనో అంతు పట్టట్లేదు. ఏ చిరు, వదులు. అయ్యో వదులు, దించు. నువ్వు చెప్పింది మామూలు విషయం అనుకుంటాడావా? అయ్యో, ఎంత మా అత్త చెప్పినా గుమ్మం దాకా ఒప్పుకుంటాడు గానీ లోనికి రమ్మండం మామూలు విషయం కాదు పాపా. నిన్ను జస్ట్ పార్టీకే పిలిచారు, నువ్వు మరీ ఎక్కువ ఆనందపడిపోకు. సరేలే, అట్టైనా లోనికి పోతాం. మా అత్తను కలుసుకుంటాము, మా అన్నోళ్ళని కలుస్తాము, కాసేపు సరదాగా ఉంటాం. ఆ అవకాశం అయినా ఇచ్చినాడు కదా, అది చాలు నాకు. అయ్యో, నన్ను దింపుతావా లేదా? ఓ, నువ్వు ఇంకా పైన ఉండవా? చూసినావా, ఈ ఆనందంలో నీ బరువు కూడా తెలియటం లేదు నాకు. నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఇష్టం వచ్చినట్టు ఏముండదు, ఇష్టంగానే ఎత్తుకున్నాను. నన్ను అడగకుండానే ఎత్తుకుంటావా? ఆనందంలో ఎవరు అడిగి ఎత్తుకోరు పాప,
అడగకుండానే ఎత్తుకుంటారు. ఆ, నీకు ఈ వేషాలకు మాత్రం ఏం తక్కువ లేదు. అవునవును, ఈ వేషాలు ఒకటే నా దగ్గర తక్కువ. అందుకే కదా నువ్వు వచ్చిందాకా నా బతుకులోకి ఒక్క ఆడపిల్ల కూడా లేదు. ఓ, ఆడపిల్ల ఉండాలన్న కోరిక అయితే ఉందన్నమాట. మనకదంతా ఏం లేదు పాపా. తాగినావా, తిన్నావా, సరదాగా ఫ్రెండ్స్తో ఉన్నావా అన్నట్టు గడిపేసినాం. మ్మ్హ్మ్. ఆహ్, అదో లైఫ్లే. అవన్నీ తొక్కేసుకుంటా నువ్వు వచ్చినావు కదా, ఇంకేముండదులే. మళ్ళీ పాత లైఫ్లోకి వెళ్ళాలనిపిస్తుందా ఏంటి? అదంతా ఏం లేదు, ఈడ్చిపెట్టు పాపా. మళ్ళీ అదో లైఫ్, దానిలోకి పోవటం ఒకటా. నన్ను మా పులి రమ్మన్నది. నా మనసు నిండా ఆనందంతో ఉండదు. పాపా, నన్నేం కదిలించమాక. ఓ 10 నిమిషాలు ప్రశాంతంగా ఆ ఆనందాన్ని అనుభవించు నువ్వు. మా పులి రమ్మన్నాడా? ఇది కల కాదు కదా. నేను లోనికి రావడానికి పులి ఒప్పుకున్నదంట. ఎక్కడికి రెడీ అవుతున్నావు? ఈ రోజు ఆ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయమ్మా. ఎవరు పుట్టినరోజే? అదే ఆ కృష్ణంరాజు చెల్లెలుంది కదా, అన్నపూర్ణ, ఆవిడ పుట్టినరోజు. ఏంటి నువ్వు చేసేది? నిన్ను ఎంత కష్టపడి పెంచుకుంది ఆ కృష్ణరాజు గారిని చంపడానికి. వాడింట్లో పండగలకి పుట్టినరోజులకి వెళ్తూ కాలక్షేపం చేయడానికి కాదు. నేనేం చేసినా అది నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడ్డానికనే విషయం నువ్వింకా అర్థం చేసుకోలేకపోతున్నావమ్మా. ఆ కృష్ణంరాజు గారిని చంపాలి అంటే ముందు వాడి కొడుకు చిరంజీవి అడ్డు తొలగించుకోవాలి. ఆ చిరంజీవి గారిని దెబ్బ కొట్టాలంటే 5 లక్షలు ఇవ్వమని మనల్ని బెదిరిస్తున్న వాణ్ణి ఎలాగైనా మనం పట్టుకోవాలి. ఆ చిరంజీవి గాడి రహస్యమేంటో మనం తెలుసుకోవాలమ్మా. దాన్ని అడ్డు పెట్టుకుని ఆ చిరంజీవి గాడిని ఒక ఆట ఆడుకోవాలి. అలా ఆడుకోవాలి అంటే ముందు మనం 5 లక్షలు సంపాదించాలి. ఆ పని మీదే వెళ్తున్నాను. అంటే ఏంటి? ఆ డబ్బు దొంగతనం చేస్తావా?